26 మండలాల కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపారనేది కేవలం అపోహ మాత్రమే అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మండపేట నియోజకవర్గం ఇప్పటికీ అమలాపురం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు. రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే మండపేటను రాజమండ్రి జిల్లా పరిధిలోకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. రాజమండ్రి ఏదైతే మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటిది, రాజమండ్రి జిల్లాలో కలిపారు అనేటువంటి అపోహల్లో ఉంటే అది తప్పు. పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి అమలాపురం పార్లమెంట్లోనే ఈ నియోజకవర్గం ఉంటుంది. రెవెన్యూకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి జిల్లాలో కలిసినట్టు. అంతే తప్పితే ఈ నియోజకవర్గం చాలా మంది అపోహలు ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ లో కలిసింది అనేటువంటి, రాజమండ్రి పార్లమెంట్ లో కలవడానికి ఇది అలాగా నియోజకవర్గాలని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం అది. డీలిమిటేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ రాజమండ్రిలో కలవకుండా ఆపుకోవటానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేసి ఉంటుంటే కోనసీమలో కాకుండా రాజమండ్రిలో ఉన్నాం. 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కోనసీమకి వెళ్ళిపోయింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్లమెంట్కి ఒక జిల్లా చేయాలన్నారు కాబట్టి ఈ మెండపేటను తీసుకెళ్లి రాజమండ్రిలో ఏమి అమలాపురం పార్లమెంట్లో కలపలేదు. పార్లమెంట్ యూనిట్ అది. పార్లమెంట్ యొక్క యూనిట్ గా పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ గా అమలాపురం చేశారు కాబట్టి ఇది ఆ సందర్భంగా అక్కడికి వెళ్తే జరిగింది. అంతేగాని ఇప్పుడు రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రికి వెళ్తున్నాం మనం. రాజకీయ పరంగా పార్లమెంట్ సభ్యుడు వచ్చి అమలాపురంలోనే ఉంటాడు. ఈ డీలిమిటేషన్ జరిగేంత వరకు అదే జరుగుతుంది. కానీ మనకు ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలో రాజమండ్రి రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రి వెళ్తున్నాం మనం. ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఇది మాత్రం ఈ వాస్తవాన్ని మాత్రం మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఏదైతే మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటిది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం.